ఒకసారి మల్లేశ్వర్ గారు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పటికే సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. రైట్, ఇప్పటికే 45 రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 40 రోజులు గడుస్తుంది. 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తామని చెప్పేసి హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్, మీ విశ్లేషణ ఏం చెప్తారండి? 100 రోజుల తర్వాత ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అంటే మీ విశ్లేషణ ఏం చెప్తారు? ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ఇంప్లిమెంట్ కావాలంటే ఖచ్చితంగా నిధులు కావాల్సిందే. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులు లేక కొంత ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు మనం ప్రధానంగా ఇక్కడ చూసుకున్నటువంటి సందర్భాన్ని చూస్తే మనము అనవసరమైనటువంటి చర్చకు పోతా ఉన్నారు. కానీ గతంలో కూడా 1-2 సార్లు డిబేట్ లో నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చిన, వాళ్ళు 100 రోజుల సమయం అడిగారు. 100 రోజుల సమయం తర్వాత ఏం చేస్తాము, ఎట్లా చేద్దాం అనే దాని మీద ఆలోచిస్తే బెటర్. కానీ దానికి ఇప్పటి నుంచే దాన్ని మనము ఈ బీఆర్ఎస్ గెలకడం వల్ల, బీఆర్ఎస్ చేయడం వల్ల ఇక ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ అప్రమత్తం చేస్తున్నది అనేది ఇక్కడ క్లియర్ గా అవపడతా ఉన్నది. ఎందుకంటే ఆ బీజేపీ సోదరుడు చెప్తూనే ఉన్నాడు, మనం 3 నెలలు 6 నెలల టైం అని చెప్తా ఉన్నాడు. 3 నెలలు 6 నెలలు అవసరం లేదు, వాళ్ళు అడిగింది 100 రోజులే. 100 రోజులకు మార్చి 17కు డెడ్ లైన్ ఉంది. మార్చి 17 తర్వాత దాదాపుగా మార్చి 17కు ముందో మార్చి 17 తర్వాత గత సంవత్సరము మార్చి 20కి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు కూడా 100% నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినాక మేము 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి మనకు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నది, ప్రచారానికి వెళ్ళింది. అదే పద్ధతిలో ఈ 9.5 సంవత్సరాలుగా మరి ప్రభుత్వాన్ని చూసి బోరు కొట్టిందా, లేకపోతే వాళ్ళ పాలన వీళ్ళకు నచ్చలేదా, ఏదో కానీ కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే 6 గ్యారంటీలను అమలు ఏ విధంగా చేస్తారనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలతోటి ముడిపడి ఉన్నటువంటి అన్ని ఆగినాయి. సరే, ఉచిత బస్సు సోదరుడు మాట్లాడుతున్నారు, ఉచిత బస్సు ఇచ్చారు అంటే ఉచిత బస్సు ఇచ్చారు నిజమే. ఆ ఉచిత బస్సులో కూడా నియమ నిబంధనలు కరెక్ట్ గా లేవు. ఎందుకంటే ₹1,00,000 జీతం తీసుకున్న మహిళలకు అది అవసరం లేదు. పేద మహిళలకు ఈ సంక్షేమ పథకాలు అందాలనేది ప్రధానంగా ఏ ప్రభుత్వమైనా చూడాలి. అయితే అది కొంత గ్యాప్ ఉన్నది. తర్వాత మీరు అబ్జర్వ్ చేసిరో లేదో, ఈ 45 రోజులలో ఫస్ట్ స్కీమ్ పెట్టిన తర్వాత దాదాపుగా సంక్రాంతి వరకు కిక్కిరిసిపోయినటువంటి బస్సులు ఇప్పుడు కొంత ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ కొంత సజావుగా నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా అవపడతా ఉన్నది. అయితే ఇది ఏదేమైనప్పటికీ కూడా ఈ 6 స్కీములనే కాదు, చాలా మేనిఫెస్టోలో మరి పెట్టినటువంటి అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ కూడా మరి త్వరితగతిన పూర్తి చేసి మరి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు వారు చెప్పిన విధంగానే రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మేము 13-14 సీట్లకు తక్కువ గెలవమని చెప్పి, మరి ఆ బదులు గెలిస్తే ఇక్కడ అమలు కనుక చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా దాని ప్రభావం ఉంటది. ఇంప్లిమెంట్ చేయకపోతే కూడా దాని ప్రభావం అంటే వ్యతిరేకత కూడా ఉంటది అనేది ఇక్కడ క్లియర్ గా అవపడతా ఉన్నది. అందుకొరకు ఆ కోణంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు పోతా ఉన్నది. మరి దానికి ఏదేమైనప్పటికీ కూడా మనము ఇక్కడ సరే ఇప్పుడు వాళ్ళు సమయం అడిగారు, సమయం ఇవ్వడం అనేది భావ్యంగా ఉంటది. ఎందుకంటే మేము 100 రోజుల తర్వాత చూస్తాం, లేకపోతే ఇప్పుడే చూస్తాం అని చెప్పడం కూడా ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఎవరు ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చూడాల్సిన అవసరం లేదు. 100 రోజుల తర్వాత అమలుకు నోచుకునే పరిస్థితి కనుక ఉంటే ప్రజలే వాళ్ళ తీర్పు ఓటు అనే అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ద్వారా ఈ రోజు లోక్సభ ఎన్నికల్లో మరి వేయాలా వేయద్దా అనేది తీర్పు చెప్పే పరిస్థితి వస్తుంది. దానికి ఇక్కడ మనము దాని గురించి చర్చ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే 100 రోజుల సమయం ఇవ్వాలి అనేది అది. ఎందుకంటే ఇవ్వకపోతే ఏంటంటే అరే 9.5 ఏళ్ల నుంచి మనము ఎన్నో స్కీములు పెట్టిరు, మేము అడిగినమా లేకపోతే మాకు అవకాశం ఇచ్చిరా, మేము ఎందుకు తొందరపాటు చర్యగా భావిస్తారు. ఎందుకంటే ఇప్పుడు చాలా సమయం ఉన్నది. ఇప్పుడు తర్వాత అదృష్టం కొద్ది ఏంటంటే బీఆర్ఎస్ కు బీజేపీకి అదృష్టం కొద్ది లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ ఇప్పుడు ఒక దాట వేయడానికి అవకాశం లేదు, తప్పించుకోవడానికి అవకాశం లేదు. అయితే ఇప్పుడు బాల్ అక్కడ ఉన్నది, అయితే గోలా లేకపోతే అవుట్ ఏదో ఒక ఆ పద్ధతిలోనే తీర్పు ఉంటది. ఆ పద్ధతిలో మరి ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారేమని. ఎందుకంటే రోజు జరుగుతున్నటువంటి రివ్యూలు కానీ రోజు జరుగుతున్నటువంటి రకరకాల
చర్చలు ఇవన్నీ కూడా మరి ఆ ఆర్థిక కోణంలోనే కొంత ముందుకు పోతున్నట్టయితే అవపడతా ఉన్నది. అది ఎంత మేరకు సాధ్యం